నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మెత్తటి వెరీ సాఫ్ట్గా ఉండే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఇడ్లీల పిండిని మనం మిక్సీలో రుబ్బినా కూడా దూదిలాగా వెరీ సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీ ఇంట్లో వాళ్ళు ఇంకా 2 ఇడ్లీలు ఎక్కువ వేసుకొని తింటారనమాట. అంత సాఫ్ట్గా ఇంకా పల్లీల చట్నీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెలే అంతే. మీరు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పక్కా ఈ కొలతలు టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి సాఫ్ట్ ఇడ్లీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ గా చేసేయచ్చు అనమాట. అయితే ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలి. కొంతమంది రేషన్ బియ్యం కూడా వాడుతుంటారు కదా, అవైనా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్ గా మనం అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఏవి అవైలబుల్ లో ఉంటే అవి తీసుకోండి. ఇక్కడైతే నేను 1 కేజీ బియ్యంకి చూపిస్తున్నాను. నేనైతే ఇంట్లో మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యమే తీసుకుంటున్నాను అనమాట. మీరు ఉప్పుడు బియ్యం అండ్ నార్మల్ బియ్యం మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలంటే 3 కప్పులు మన నార్మల్ బియ్యం అయితే 1 కప్పు ఉప్పుడు బియ్యం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. సో అలాగే దీంతో పాటే ఉద్దిపప్పు కూడా తీసుకోవాలి కదా. నేను 1 కేజీ బియ్యానికి ఉప్పుడు బియ్యం నార్మల్ బియ్యం 2 కలిపి 1 కేజీ తీసుకున్నాను కదా, దానికి నేనైతే 1/2 కేజీ ఉద్దిపప్పు తీసుకుంటున్నాను అనమాట. 1/2 కేజీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు మామూలుగా 1/2 కేజీ అంటే బాగా స్పాంజ్ లాగా చాలా బాగా వస్తాయి అనమాట. ఉద్దిపప్పు కొద్దిగా ఎక్కువ వేస్తే బలం కూడా కదా. 1 కేజీ మొత్తం బియ్యానికి 1/2 కేజీ అయితే ఉద్దిపప్పు వేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి. కొద్దిగా ఎక్కువ అవుతాయి అనుకునే వాళ్ళు 1/2 కేజీ కన్నా కొద్దిగా తగ్గించి లేదంటే 1/4 కేజీ కూడా వేసుకున్నా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఈ ఉద్దిపప్పు నానబెట్టేటప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనం మెంతులు కూడా వేసేసి దాంతో పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇవి మినిమం 4 గంటల నుంచి 5 గంటలు నానితేనే, ఎంత ఎక్కువ నానితే మన పిండి అంత సాఫ్ట్ గా మన ఇడ్లీలు అంత బాగా వస్తాయండి. అందుకని మినిమం 4 గంటల నుంచి 5 గంటలు నానాలన్నమాట. 5 గంటలు నానిన తర్వాత నేను మిక్సీ జార్ లోనే వేసేస్తున్నాను. గ్రైండర్ లో వేయట్లేదు అనమాట. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఆ బియ్యం అండ్ ఉద్దిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం రుబ్బుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి పిండి ఉండాలన్నమాట. మరి అలానే గట్టిగా ఉండకూడదు, అలానే లూజ్ గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలానే రుబ్బుకొని ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనం రుబ్బిన పిండి అంతా ఒకే కన్సిస్టెన్సీలో ఈక్వల్ గా కలుస్తుంది అనమాట. చక్కగా కలుపుకున్న తర్వాత పిండి మీకు కొద్దిగా ఏమైనా గట్టిగా ఉంది, లూజ్ గా లేదు అనిపిస్తే ఒక 10 గ్రామ్స్ ఒక చిటికెడు వాటర్ పోసి అంత చక్కగా కలుపుకొని మనం 1 కేజీ అయితే బియ్యం తీసుకున్నాం, ఒక 1/2 కేజీ అయితే ఉద్దిపప్పు తీసుకున్నాం. 1.5 కేజీ మనకి మామూలుగా ఒక 4 నుంచి 5 రోజులు వస్తుంది కదా ఇడ్లీ పిండిని మొత్తం ఒకే రోజు బయట పెట్టి పెట్టకూడదు. ఎందుకంటే అలా అంతా ఒకేసారి బయట పెట్టేసాం అనుకోండి, 2వ రోజుకే ఇడ్లీలు చాలా పుల్లగా అయిపోయి మనం తినడానికి కూడా అదొక రకంగా బాగుండవు అనమాట. చాలా ఇష్టంగా ఎవరు తినరు. అందుకని పిండి రుబ్బిన వెంటనే నెక్స్ట్ రోజు కావాల్సిన పిండి మాత్రమే బయట పెట్టుకుని మిగతా పిండి మొత్తం రుబ్బిన వెంటనే అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. సో దట్ ఆ పిండి మనకి 4 రోజులు వాడినా కూడా పులుపు అనేది ఉండకుండా ఫ్రెష్ గా ఈ రోజు రుబ్బి మనం ఇడ్లీలు పోసుకుంటున్నట్టే ఉంటది అనమాట. పులుపు అనేది అంత తొందరగా రాదు. ఈ టిప్ అయితే చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను నైట్ పెట్టాను, ఇది మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి నేను సగానికన్నా కొద్దిగా ఎక్కువ పెట్టాను ఈ గిన్నెలో. చూడండి ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది. మనకు బాగా ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది, బాగా పులిసింది అనమాట మన పిండి. ఇలా పులిస్తే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అనమాట మీ పిండి. ఇలా పులిసిన పిండిని బాగా ఒక 2-3 సార్లు మనం బాగా దాన్ని ఇలా కలిపామనుకోండి, కొద్దిగా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇడ్లీల పిండి కలుపుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి చూసారా ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు పిండి లూజ్ గా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోండి. లేదు ఆల్రెడీ కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ నీళ్లు తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా అండ్ తగినంత ఉప్పు. ఇక్కడైతే నా క్వాంటిటీకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఈ 2 వేసేసి ఒక 2 నిమిషాలు ఆ వాటర్ లో కలిపి పోసేయాలన్నమాట. ఇలా డైరెక్ట్ గా వేయకుండా ఇలా నీళ్ళలో కలిపి వేయడం వల్ల మన సోడా ఉప్పు అనేది మన పిండికి బాగా అణువణువున కలిసిపోతుంది అనమాట. లేదనుకోండి డైరెక్ట్ గా ఇడ్లీ పిండిలోకి వేసారనుకోండి, అప్పుడు సరిగా కలియదు. ఒక చోట ఉప్పుగా ఒక చోట చప్పగా అలా ఉంటది. ఇలా వేయడం వల్ల చక్కగా అన్ని వైపులా మూలములన
చక్కగా కలుస్తుంది. ఈ టిప్ అయితే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా వేసేసిన తర్వాత ఇలా చక్కగా ఒక 2 నిమిషాలు కలిపామనుకోండి, ఇడ్లీ పిండి ఈ సోడా అండ్ ఉప్పు వేసిన తర్వాత ఇలా కలిపితే ఇంకా మృదువుగా వస్తాయండి ఇడ్లీలు. ఒక 5 మినిట్స్ కలపడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇడ్లీ పిండి మనం కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా నోట్లో పెట్టుకుంటే నిజంగా 100% కరిగిపోతాయండి. సో ఫస్ట్ టైం బ్యాచిలర్స్ చేసిన ఈ పద్ధతి ఫాలో అయ్యారనుకోండి, మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళ అభినందనలు పొందాల్సిందే. ఇప్పుడు పిండి కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని తగినన్న వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసిన తర్వాత మనం ఇడ్లీ ఇంకా డైరెక్ట్ గా పోసుకోవడమే. చాలా మంది నూనె రాయడం అలా చేస్తుంటారు ఇడ్లీ ప్లేట్ కి. సో అదేం అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీలో మీరు పిండి రుబ్బారంటే ఇడ్లీ అతుక్కోవడం అలాంటివి ఏమి ఉండవండి. చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా చక్కనైన షేప్ లో వచ్చేస్తాయి. సో ఇలా చక్కగా మీ దగ్గర ఎన్ని ప్లేట్లు అయితే ఉన్నాయో, ఎంత క్వాంటిటీ అయితే మీకు కావాలో అలా పోసేసుకోవడమే అన్నమాట. నేనైతే 3 ప్లేట్స్ పోస్తున్నాను. సో ఇంకా అలాగ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర పైన మూత పెట్టేసి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. 25 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఇడ్లీలు ఉడికిన తర్వాత తీస్తున్నాను. చూడండి, మన ఎమ్మి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా బాగా పొంగాయి కూడా. చూడండి, కొన్ని ఇడ్లీలు అయితే తీసి చూపిస్తాను. తీసేటప్పుడు కొంచెం అంచుల్లో మనం ఇలా అనుకొని తీసామనుకోండి, మన ఇడ్లీలు అనేటివి కట్ అవ్వకుండా నీట్ గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయి అనమాట. అండి, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా. చాలా బాగుంటాయండి. ఇందులోకి పల్లీల చట్నీ కాంబినేషన్ లో తిన్నారనుకోండి, ఇంకా అస్సలు నెక్స్ట్ లెవెలే. ఇంకా కొంతమందికి సాంబార్ ఇష్టం, అలాగా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. సో చూసారంటే ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది అనమాట. అండి, ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీరు ఇడ్లీ పర్ఫెక్ట్ గా వచ్చి తీరాల్సిందే ఈ టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయ్యారంటే. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కురిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.